ఎస్ శివకుమార్ లాల్ గారు వినిపిస్తుందా వాయిస్? ఎస్, రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే నమస్తే. ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే ఎవరికి ఎంతమందికి ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు పంపించింది? సో ఇద్దరికే వచ్చింది అనేది మనకి ఇప్పుడు ఉన్నటువంటి లిస్ట్. సో ఎంతమందిని ఇక్కడ నుంచి ప్రమోట్ చేశారంటే ఎంతమందిని సిఫార్సు చేశారు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అయితే ఈ రోజు పద్మ అవార్డులు ఏవైతే ప్రధానోత్సవం చేయడం జరిగిందో దాంట్లో ఈరోజు బీజేపీ మొదటి నుంచి మేము ఒకటే చెప్తున్నాము, బీజేపీ గతంలో లాగా దేశం కోసం ధర్మం కోసం అనే వాళ్ళ మంత్రాన్ని మర్చిపోయి ఈరోజు రాజకీయం చేయడం జరుగుతుంది. ఈ రాజకీయంలోనే ఇప్పుడు జరిగిన ఈ పద్మ విభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డులు ఏవైతే వచ్చినాయో అది వాళ్ళ కనుసంధానాల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అనేది ఒక రకంగా మాట్లాడడం. సరే, పద్మ అవార్డుల దానికి ఒక కాన్స్టిట్యూట్ కమిటీ ఉంది, లేకపోతే వాళ్ళు ఎన్నుకోవడానికి ఉంది. అయితే దీంట్లో కూడా ఏదైతే మన దగ్గర నెహ్రూ యువ కేంద్రాల్లో కూడా అన్ని రాష్ట్రాలలో సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి కానీ, మ్యూజిక్ లో నిష్ణాతులు కానీ, లేకపోతే ఒక లిటరేచర్ ఒకటే ఒక లాంగ్వేజ్ లో వాళ్ళ ఇది కానీ, లేకపోతే ప్రజాసేవ చేసిన వాళ్ళకి కానీ, ఇంకా ఎవరినన్నా అకస్మాత్తుగా ఏదైతే ఆపదల నుంచి కాపాడి వాళ్ళని రక్షించిండ్రు అన్న వాళ్ళని కూడా గతంలో ఎన్నుకోవడం జరిగింది. అయితే మన దగ్గర నెహ్రూ యువ కేంద్రం నుంచి డిస్ట్రిక్ట్ యూత్ అవార్డ్స్, మళ్ళీ తర్వాత స్టేట్ యూత్ అవార్డ్స్ వచ్చేటి. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత అవి కూడా బంద్ చేయడం జరిగింది. ఎన్వైకేలకి సర్వీస్ చేసే మోటోని కానీ అదంతా కానీ పక్కన పెట్టడం. ఇది పక్కన పెడితే ఈ రోజు పద్మశ్రీ, పద్మ విభూషణ్ అవార్డులు ఏవైతే ఉన్నాయో దీంట్లో ఇప్పుడు మన విశ్లేషకులు చెప్పినట్టు గతంలో ఎవరో జనరల్ గా మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా గత సంవత్సరంలో అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి కొంతమంది అయితే డైరెక్ట్ నేను అక్కడికి మీ అవార్డు తీసుకోవడానికి కూడా నేను రాలేని పరిస్థితిలో ఉన్నా, లేకపోతే నా దగ్గర దారి ఖర్చులు కూడా లేవు, నాకే పోస్ట్ చేయండి అన్న వాళ్ళు కూడా మనం చూసినాం. అది ఓకే ఒక రకంగా. కానీ ఇప్పుడు ఏదైతే పద్మశ్రీ అవార్డ్స్ ఏదైతే ప్రధానోత్సవం జరిగిన దాంట్లో మన తెలంగాణకని ఇదే ఇద్దరికి అదే ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 5 అవార్డులు ఇవ్వడం ఎంత మటుకు సమంజసం? అక్కడ ఉన్నది ఇద్దరే ఎంపీలు ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలని తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీలో గెలిపించడం జరిగింది. వీళ్ళకు ఎక్కడ కానీ ఏ విషయంలో కానీ బడ్జెట్ కేటాయింపులలో కూడా మనకేం తీసుకురాలేదు, మొడి చేయి చూపించారు. ఇప్పుడు అవార్డులలో కూడా ఆలోచిస్తే ఒకటి ఏంటంటే మందకృష్ణ మాదిగ గారిది ఒక 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటము, ఒక వర్గీకరణ సబ్జెక్టు. అదే కాకుండా ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆయన ఈ రోజు ఏదైతే ప్రజాసేవలో ప్రజలతో పాటు జరిగిన ఇబ్బందులల్లా ఆయన ఏదైతే చిన్న పిల్లలకు హార్ట్ హోల్ ఉన్న వాళ్ళని ఆయన దృష్టికి పోతే ఈరోజు అప్పట్లో ఉన్న మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయంలో తీసుకుపోయి ఆయనతో చెప్పిపించి చిన్న పిల్లలకు ఫ్రీ హార్ట్ హోల్ ఉన్న వాళ్ళకి చేపించడము. అదే కాకుండా ఏదైతే ఆరోగ్యశ్రీ పథకాన్ని తర్వాత ఈ 150-200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని ఆ దిశగా ఆయన ముందుకు తీసుకుపోవడం జరిగింది. దానివల్ల ఆయనకి ఈ రోజు ఇవ్వడంలో ఆయనకు మంచి ఒక స్థానం కల్పించిన దాంట్లో తెలంగాణకి మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన దాంట్లో నిజంగా కూడా ఆ విషయంలో మటుకు అభినందించారు. అదే డాక్టర్ గా ఏదైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఆయన నిష్ణాతులు ఒక స్పెషలైజేషన్ ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చిండ్రు అక్కడ కూడా. కానీ మిగతా వాళ్ళు కూడా మన దగ్గరికి చాలా మంది ఉన్నారు. దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక 5 మంది పేర్లు తీసుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళకి ఎవరికి కూడా ఇవ్వకపోవడం. ఇంకోటి ఏంటంటే ప్రజా నౌక ఎవరైతే గద్దర్ అనే రకంగా ఉన్నారో గద్దర్ గారిది ప్రయాణము నిజంగా కూడా కొంచెం నక్సల్ వరిలో ఆ పాత్ర స్టార్ట్ అయినాక ఆయన ప్రయాణం పాటలతో మొదలైంది. ఇంచుమించు 82-83 బియ్యం కూడా ఆయనతో పాటు ఎక్కడ ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళడం కూడా జరిగేది. ఆయన పాటలు విని మేము కూడా ఇమోషన్ గా జరిగిపోవడం జరిగింది. తర్వాత 89లో ఏదైతే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ నక్సల్ ని బ్యాన్ చేసినప్పుడు ఇదే గద్దర్ గారు మన
ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చి పాటలు పాడుతా అన్న సమయంలో అప్పట్లో ఉన్న దివంగత నేత ఎవరైతే జి వెంకటస్వామి ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ దగ్గర ప్రోగ్రాం జరిగేది. అక్కడికి రావాలంటే కూడా సిటీలో ఎవరినో ఒక మినిస్టర్ ని కిడ్నాప్ లాగా చేసి లేకపోతే ఆయనని వాళ్ళని అదుపులో తీసుకొని ఆ తర్వాత గద్దర్ అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాం ఇచ్చి ఏదైతే బాబు జగజీవన్ రామ్ గారిది 5వ తారీఖు, ఇటు ఏప్రిల్ 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, ఈ 2 జయంతి ప్రోగ్రాంలని అటెండ్ చేసి పోయేంత మటుకు ఎవరినో ఒక మంత్రిని ఐదర్ తెలుగుదేశం ఉండే, కాంగ్రెస్ ఉండే, ఈ ఇద్దరులో వీళ్ళ పోర్ట్ఫోలియోలో కానీ వాళ్ళ పోర్ట్ఫోలియో కానీ మంత్రులని ఎవరినో ఒకళ్ళని కిడ్నాప్ చేసి ఆ తర్వాత ఆయనను తీసుకొని వచ్చి ఆయన ప్రోగ్రామ్ చేసి పోయిన తర్వాత ఆ మంత్రులను రిలీజ్ చేయడం జరుగుతుండే. అప్పటి వరకు వాళ్ళని ఏం చేయొద్దు అనే రకంగా ఉండే. ఇటువంటి దగ్గర కూడా మేము కూడా ఇమోషనల్ గా పోవడం జరిగింది. నాతో పాటు ఒక 5-6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఆయన బొలారంలో ఉంటాడు, ఒక ఆయన శ్యామ్లాల్ ఉంటాడు, ఇంకొక అతను చింతల్ బస్తీలో ఉంటాడు. వీళ్ళందరం కలిపి మేము ఒక మూకుమ్మడిగా పోతుండే. ఒక అతను శ్యామ్లాల్ అనే ఇంకొక ఆయన ఉంటాడు, ముత్యాలని హెచ్ఎంటీలో జాబ్ చేస్తారు, ఒక ఇద్దరు హెచ్ఎంటీలో జాబ్ చేస్తారు. అప్పుడు వాళ్ళంతా ఎంప్లాయీస్, నేను ఒక్కనే ఎడ్యుకేషన్ లో ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మేము పోవడం జరిగింది. ఇంతకుముందు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు నిజంగా కూడా భావోద్వేగానికి గురి అవుతాం. ఎందుకంటే ఆ సన్నివేశాలు, ఆ జరిగిన సంఘటనలు కానీ, అప్పట్లో జరిగిన దాంట్లో చుండూరుది కానీ లేకపోతే మాలవాడలలో కానీ కొన్ని జాగాలలో బాగా జరగడం జరిగింది. అంటే అటు క్యాష్ ఫీలింగ్ లో కానీ లేకపోతే నీళ్ళ దిక్కెలు కానీ లేకపోతే ఇంకొక దగ్గర గొడవలు జరిగేది. ఆ టైంలో ఈయన పాటలు పాడిన పాటలతో కూడా చాలా మంది రెచ్చిపోవడం కూడా జరిగింది. ఎన్టీ రామారావు గారి మీద, చెన్నారెడ్డి గారి మీద కూడా ఇదే గద్దర్ గారు పాటలు రాయడం జరిగింది. కానీ అటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో ఎస్బీ గానీ ఇంటెలిజెన్స్ గానీ మేము పోతే మా పేర్లు కూడా ఒక ఫైల్ ఓపెన్ చేసిందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము మెల్లిమెల్లిగా ఆ ప్రోగ్రామ్ లో పోవడం కూడా తగ్గించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఆ రూట్ లో పోయిన వాళ్ళకి అంతా ఎట్లుంటదంటే ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని ముందు అటాక్ చేయాలనే ఒక ఉద్దేశంతో గతంలో మేము ఉండేది. ఒక గొప్ప బీద అనేది కాకుండా నక్సలిజం లో పరిస్థితుల్లో దున్నేవాడిదే భూమి అంటుండే, ఆ రకంగా ఆలోచిస్తే ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన పోవడం జరిగింది. కానీ 100% ఆయన నక్సలైట్ పోరాటంలోనే ఉండడాన్ని కాదు, కొన్ని సందర్భాలలో ఆయన మీద కాల్పులు కూడా జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు యువకులు కూడా కొంతమంది ఆయన దారిలో పోయి కూడా వాళ్ళ ఏదైతే జీవనోపాధికి కూడా కొన్ని రకాలుగా ఇబ్బంది. కానీ వాళ్ళు మటుకు ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు, అన్ని రకాలుగా ఉంది. ఈ రోజు బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మొత్తానికి గద్దర్కి ఆయనకి ఏమైనా వ్యక్తిగతంగా ఉందా? ఇటు ప్రధానమంత్రి గారేమో గద్దర్కి గతంలో ఆయన మీ పార్టీకి సంబంధించి చాలా కీలకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. గద్దర్ని కౌగులించుకున్నప్పుడు ఆయన నక్సల్ అన్నటువంటి విషయం గుర్తుకు రాలేదని వ్యాఖ్యలు చేశారు. అదే చెప్తున్నాం. నరేంద్ర మోదీ గారు గద్దరు అనడము. ఇంకోటి మీకు ఐడియా ఉందో లేదో, రాజశేఖర్ గారు ఎన్టీ రామారావు గారు కూడా అనడం జరిగింది. ఏమని? నక్సలైట్లే దేశభక్తులని. తర్వాత అదే రకంగా ఆలోచిస్తే ఇక్కడ కేసీఆర్ గారు కూడా గతంలో ఏమన్నాడు? నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అన్నాడు 2014 లో. అంటే వాళ్ళు మొత్తానికి వాళ్ళ జీవితాన్ని వదులుకొని ఒక మంచి ఎడ్యుకేషన్ ఉండి డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతంగా పోవడానికి కారణం కొన్ని సందర్భాలలో ఏముంటదంటే ఇక్కడ జరిగేవి ఏదైతే గవర్నమెంట్ చేస్తున్న పనులలో సరిగా చేయలేదు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అటువంటి దారి ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఈ రెచ్చగొట్టేది కానీ లేకపోతే ఎదుటోళ్ళని ఆకర్షితం చేసే మాటలతో మటుకు యువకులు ఎవరైనా సరే అట్ ద ఏజ్ ఆఫ్ 60